నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. రాజ్యాంగంలో చట్టం అందరికీ సమానం అంటారు పెద్దలు. కానీ కొన్ని విషయాల్లో చూస్తే అది నిజమేనా అనిపిస్తుంది. ప్రభుత్వం అనుకుంటే అతని మీద కేసు నమోదు చేస్తుంది, అనుకోకపోతే వదిలేస్తుంది. అలాగే నడుస్తుంది కొంతమందిని చూస్తే. రాజ్యాంగంలో కానీ న్యాయస్థానాల్లో కానీ అందరికీ సమానమే అని చెప్పుకుంటుంది. కానీ న్యాయస్థానంలో సమానంగా చూసిన న్యాయస్థానం రాజకీయంగా చూసుకుంటే ప్రభుత్వాలు కొందరిని ఒక విధంగా కొందరిని ఒక విధంగా చూస్తున్నాయి. మనం చూసుకుంటే మద్యం పాలసీలను మార్చి నేరమని తేల్చి అప్పటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో వేసి చేసింది. మరి నెయ్యి టెండర్లను పాలసీని మార్చి నెయ్యి పేరిట రసాయన మిశ్రమం సరఫరాకు ఆస్కారం కల్పించిన నేటి టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేసింది అనేది ఇప్పుడు ప్రజల్లో అందరూ కూడా అడుగుతున్నారు. అంటే అతనికి ఒక న్యాయము, ఇతనికి ఒక న్యాయమా? మళ్ళీ న్యాయం అనేది అందరికీ ఉండదా? అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి జైలు జీవితాన్ని చూపించిన సెంట్రల్ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అదే వైవి సుబ్బారెడ్డి గారికి విషయం వచ్చే గుడికి వదిలేస్తుంది. అంటే ఒక అధికారిని బలి చేసి అతన్ని సస్పెండ్ చేయడం ఆడికి అయిపోయిందా? అంతేనా? అంటే అప్పుడు టీటీడీలో పాలక మండలిలో ఉన్న వైవి సుబ్బారెడ్డి గారి సంతకం చేసి ఇవన్నీ మార్చండి అని చెప్పిన అతన్ని వదిలేసి ఏమీ చేయలేకుండా ఐఏఎస్ అధికారి పై చర్యలు తీసుకోవడం అంటే ఎంతవరకు ఇది కరెక్టు? ఈ తీర్మానం సిబిఐ సిట్టు ఈ తీర్మానంపై ఏమి పరిస్థితి? నెయ్యి మార్చమని చెప్పి సంతకం పెట్టింది వైవి సుబ్బారెడ్డి గారు. మరి ఆయన మటుకు ఎందుకు వదిలేశారు అనేదే ఇప్పుడు ప్రజల్లో నిములుతున్న వ్యవహారం. అంటే ఒక అధికారిని బలి చేసేసి చేతులు దుడుక్కుంటే అయిపోతుందా? మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారిని ఎందుకు వదిలేసినట్టు? వైవి సుబ్బారెడ్డి గారే కదా ఆ నెయ్యి పాలసీని మార్చి ఈ రసాయనాలు మిశ్రమం సరఫరాకు ఆస్కారం కల్పించింది సుబ్బారెడ్డి గారే కదా. మళ్ళీ కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మద్యం పాలసీని మార్చారనే కదా కేజ్రీవాల్ని అరెస్టం చేసింది. ఇప్పుడు నెయ్యి పాలసీని మార్చిన వైవి సుబ్బారెడ్డి గారిని అప్పుడు పాలక మండలి సభ్యులను ఎందుకు వదిలేసినట్టు? వాళ్ళు చెప్తేనే కదా, సంతకాలు పెడితేనే కదా మార్చింది. మరి ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం. అదే అవకాశం ఉండి అడ్డుకోలేకపోయారంటూ ఐఏఎస్ అధికారి సింగల్పై చర్యలకు సిఫారసు చేసింది సిబిఐ సిట్. మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారిని ఎందుకు వదిలేసినట్టు అనేది కూడా మనకు తెలుగు ప్రజల యొక్క ప్రశ్న. వైబీపీఏ అప్పన్న ఖాతాలో కోట్లు పడ్డాయి. మళ్ళీ కల్తీ నెయ్యి సరఫరాలు ఆయన పాత్ర కీలకమని తేల్చిన సిట్టు అసలు సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు ఎందుకు తేల్చలేదు? సిట్టు విచారణలో కూడా అన్నీ పూర్తిగా బయట రాలేదు. పూర్తిగా ఎవరెవరు ఏం చేశారని తేల్చలేదు. సంతకం పెట్టిన వైవి సుబ్బారెడ్డి గారిని వదిలేశారు. అవకాశం అండి అడ్డుకోలేకున్న పాపం ఐఏఎస్ అధికారి అయిన అతని పైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది సిట్. మరి సంతకం చేసిన వైవి సుబ్బారెడ్డి గారిని ఎందుకు వదిలేసినట్టు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా సంతకమేమో సుబ్బారెడ్డి గారిది, శిక్ష ఐఏఎస్ అధికారి. మరి ఏది దేవాదాయం చట్టం అనేది కూడా ఈ దేవాదాయ చట్ట ప్రకారం మనం చూసుకుంటే పూర్తి అధికారాలన్నీ టీటీడీ బోర్డుకే సర్వాధికారాలు. పాలక మండలి అధ్యక్షుడే సుప్రీం. ఆదేశాల మేరకు ఎవరైనా సరే అధికారుల బాధ్యత. నెయ్యి నిబంధనల సడలింపు నిర్ణయం బోర్డుదే. తీర్మానంపై వైవి సుబ్బారెడ్డి గారు సంతకం ఉంది. సడలింపు కల్తీకి మూల కారణమని తేల్చింది సిట్టు. కానీ సంతకం చేసిన వైవిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదనేది కూడా తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల ప్రజలు కూడా అడుగుతున్న ప్రశ్న. మరి ఏమిది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది జైలు జీవితం గడిపారు.
ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ. ఇప్పుడు జగన్ గారు చేసిన ఈ పాపాలకు ఇప్పుడు మరో అధికారి బలైపోయాడు. నేడు ఆయన అక్రమాస్తుల కేసులో ఎందరో జైలుకి వెళ్ళారు. కానీ ఇప్పుడు కల్తీ నెయ్యి పాపానికి ఐఏఎస్ సింగల్పై ఏటు. కల్తీని అడ్డుకోగలిగే మౌనమే ఆయన చేసిన పాపం. ఆయన చేసిన పాపం అదే. ఏమీ చేయలేకపోయారు. ఐఏఎస్ అధికారిగా ఉండి నోరు మెదపలేకపోయాడు కాబట్టి అతను బలి అయిపోయాడు. మరి కేజ్రీవాల్కి ఒక న్యాయము, వైబీ సుబ్బారెడ్డికి ఒక న్యాయమా అంటే ఏమిది? ప్రభుత్వాలు సిట్టు, సిబిఐ ఇట్లా వేసి బెదిరించడం, ఒక అధికారిని బలి చేసేయడం, కేసులు క్లోజ్ చేసేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది చూసుకుంటే మళ్ళీ ఏమి పరిస్థితిని చూసుకుంటే ఇంకా ఈయన జ్యోతిల్ నెహ్రూ గారు అంటున్నారు కల్తీ నెయ్యిలో జగన్ జైలుకే వదిలే ప్రసక్తి లేదని. మా వద్ద సిట్టు దర్యాప్తు మించిన ఆధారాలు, వాటిలో సుప్రీంలో అప్పీల్ చేస్తామని. ఏం అప్పీల్ చేసినా 251 కోట్లు ఈ కకృతి నెయ్యి లేకుండా అపవిత్ర ప్రసాదాలు చేశారు కదా. వైవి ధర్మారెడ్డి భూమనదే కీలక పాత్ర అప్పట్లో. మళ్ళీ 251 కోట్లు మటుకు ఈ కల్తీ నెయ్యి వల్ల నష్టం జరిగింది కదా. మళ్ళీ దీనికి ఎవరు బాధ్యతలు చూడండి. మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, రసాయనాలు పామాయిల్తోనే లడ్లు, అది నెయ్యే కాదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. జనసేన వాళ్ళకు కూడా క్లాస్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంత నడుస్తూ ఉన్నా కూడా కల్తీ నెయ్యి వ్యవహారంలో మీరెందుకు మాట్లాడట్లేదు? మీరెందుకు అన్నింటికి నేనే మాట్లాడాలనా? ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మీరు ఏం చేస్తారు అనేది కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సీరియస్ అయ్యారు. ఎందుకంటే అన్నిటి మీద మీరు మాట్లాడట్లేదు. చట్టాన్ని గౌరవించి సమన్వయం పాటించండి, చట్టం ప్రకారం మాట్లాడండి. కల్తీ నెయ్యి వ్యవహారంలో మీరెందుకు మాట్లాడట్లేదు? వైసీపీ వాళ్ళు చేసే అరాచకాలకు మీరెందుకు ఎదురట్లేదు? మీరు వైసీపీ బాటలో వెళ్ళొద్దు. ఈ కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో గట్టిగా మాట్లాడండి అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి వైబీని వదిలేస్తారా? వైబీ సుబ్బారెడ్డిని వదిలేసి అదే కేజ్రీవాల్ను జైల్లో పెట్టారు. మరి వైబీ సుబ్బారెడ్డికి కేజ్రీవాల్కు తేడా ఉందా అనేది కూడా ప్రశ్నలు అడుగుతున్న ప్రజలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.